ఇక అప్డేట్ చూస్తే తుని ఘటనకు సంబంధించి సిఐడి విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన తనను సాక్ష్యంగా సిఐడి పిలిపించిందని, సిఐడి నోటీసులను స్వయంగా స్వీకరించానని నెంబర్ 1 న్యూస్ ఛానల్ సీఎండీ సాయి సుధాకర్ నాయుడు అన్నారు. చట్టాలపై తనకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉందని, సిఐడి పూర్తి స్థాయిలో సహకరిస్తానని ఆయన తెలిపారు. తానిప్పుడు సామాన్యుల పాలిటే ఉంటానని సాయి సుధాకర్ నాయుడు అన్నారు. జిల్లాలో తుని సంఘటన కేసులో మంచాల సాయి సుధాకర్ సిఐడి నోటీసు జారీ చేసిన నేపథ్యంలో మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు అయితే అమెరికా ప్రయాణం చూసుకుని మరి సిఐడి అధికారులతో మరి ఇచ్చినటువంటి నోటీసు సమాధానం చెప్పి ఆయన రాజమండ్రి గతంలో మొన్నసారి లాస్ట్ టైం ఇచ్చినప్పుడు 4వ తారీఖు రమ్మన్నప్పుడు అమెరికాలో ఉన్నాను. అమెరికాలో కూడా కొంత కావాల్సిన కాకుండా మిగతా సామాన్యులందరూ ఆఫ్ఘన్లు అమెరికా దేశం నుంచి రాగానే నేనే ఇంటిమేట్ చేస్తాను వచ్చానని చెప్పి రావడమే కాకుండా మరి వాళ్ళు నా దగ్గర రాకుండా నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెడ్ రోడ్డు మీద హైదరాబాద్లో నిన్న కాక మన రాత్రి 7 గంటల సమయంలో నేను నోటీస్ తీసుకోవడం జరిగింది. ఈ 160 ప్రకారం ఒక సాక్షిగా మాత్రమే నన్ను పిలుస్తానని చెప్పారు. సంతోషం. చట్టానికి ఎవరు అతీతులు కాదు. ఒక మీడియాగా అయినా కానీ, ఒక సామాజిక అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా ఎవరైనా సరే చట్టానికి అతీతులు కాదు. ఏ తప్పు చేయలేదు కాబట్టి డెఫినెట్గా అక్కడ ఉన్న విషయంలో వాళ్ళు ఏమడిగినా కానీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. విచారణకి పూర్తిగా సహకరిస్తాం. పోలీస్ శాఖ అంటే నాకు గౌరవం ఉంది. నేను కూడా గతంలో నాకు దీని మీద చేయబడి దాంట్లో చేశాను కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో పోలీసులకి వ్యతిరేకంగా కానీ వాళ్ళు ఏమడిగినా కానీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అదే రకంగా అంటే ఈ రోజున దారుణమైన విషయం ఏంటంటే ఇక్కడ మేమంతా కూడా సామరస్యంగా ఉంటే నాకు స్వాగతం పలకడానికి ఇక్కడ యువత ఉత్సాహంగా ఎయిర్పోర్ట్కి వస్తే వాళ్ళందరినీ కూడా రాకుండా ఏదో ఒక తీవ్రవాదుల్లాగా ఏదో నిషేధిత కాపు సంస్థ లాగా అది ముందే ప్రకటించేసిపోయేది. అసలు కాపులంతా నిషేధమయ్యా మీటింగ్ పెట్టుకోకూడదంటే మేము వచ్చేవాళ్ళం కాదు. ఇదే నిషేధ పీపుల్ వారి సంస్థలాగా మరి ఎయిర్పోర్ట్కి మా వాళ్ళు ఉత్సాహంతో వస్తే పెద్ద ఎత్తున వాళ్ళందరినీ అరెస్ట్ చేసి రకరకాల మార్గాల్లో తీసుకెళ్ళడం చాలా దారుణం. పోలీస్ శాఖ మేము సమన్వయంగా మేము వచ్చాం. ఈరోజు ప్రభుత్వాలు ఉండొచ్చు, రేపు ఎవరు ఏంటో తెలియదు. కాబట్టి దయవుంచి మీరు సమన్వయం పాటించండి. మేము ఈరోజు స్వచ్ఛందంగా రావడం జరిగింది. కాబట్టి మీరు అరెస్ట్ చేసుకున్నా సిద్ధమే. మేము ఏ తప్పు చేయలేదు. ఎన్నాళ్ళు జైల్లో పెట్టినా సిద్ధమే. కాపు రిజర్వేషన్లు ఇస్తాము అని అంటే నన్ను ఎన్నాళ్ళు జైల్లో పెట్టినా నేను సిద్ధమే. ఎందుకంటే ఈ కోట్ల మంది జాతికి మరి మీరు మాట ఇచ్చారు కాబట్టి వాళ్ళందరూ అడుగుతున్నారు. నా బాధ్యతగా నేను ఒక మీడియా ప్రతినిధిగా నేను ఆ కులంలో పుట్టాను కాబట్టి నేను అందరికంటే ఒక అడుగు ముందుకొండి చూపెట్టడం జరిగింది. కాబట్టి నేను ఒక నిందితుడిగా మీరు అనుకుంటున్నారేమో అని నాకు సంతోషంగా స్వీకరిస్తున్నా. ఎందుకంటే ఇన్ని ఛానల్స్ ఉన్నాయి. ఒక నెంబర్ 1 న్యూస్ ఛానల్ అంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఈరోజు అరెస్ట్ చేసినా నేను ఎలాంటి ఫీల్ అవును, అలాగే జైల్లో పెట్టినా కానీ నేను ఎలాంటి బాధపడను. ఎందుకంటే నా జాతి అంతా కూడా నన్ను నమ్ముకొని ఉంది కాబట్టి. మరి అట్లాగే ముద్రగడ పద్మనాభం గారు పాపం ఆయన చాలా కుటుంబంతో కూడా ఈరోజు రోడ్ల మీద పడే ఆ రకంగా ఇబ్బంది పెట్టినప్పుడు మరి మేము చూపెట్టాము. అది మా వాళ్ళు మా కెమెరామెన్లో విజువల్స్ తీసి పంపించారు. మరి దాన్ని ఖర్చు కట్టి ఈరోజున మా ఛానల్లో చేసింది మేమేదో చేసాం అని కుట్రపూరితంగా చేస్తే మేము హ్యాపీ స్వీకరిస్తాం. ఎందుకంటే అందరికీ తెలుసు ఎవరు చేశారనేది అందరికీ తెలిసింది, కానీ ఎవరు చెప్పట్లేదు. కాబట్టి డెఫినెట్గా నాకు సంబంధించిన ఆధారాలు నేను చెప్తాను. రెండో విషయం ఏంటంటే ఇంతమంది ఆ రోజు మీటింగ్ వచ్చి రైలు కాల్చడానికి ఎట్లా సార్ చెప్పండి. 15 లక్షల మంది వచ్చి రైలు కాలుస్తారా? దానికి మీ అందరూ సహకరిస్తామా? నేను గతంలో 5 రోజులు నిరాహార దీక్ష చేస్తే ఈ రాజధాని ప్రాంతంలో మంగళగిరిలో 2011లో పెద్ద ఎత్తున 3 గంటలు ట్రాఫిక్ జామ్ అయితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. అరవై ఒకటే చెప్పా, ఎక్కడ ఒక లారీ కూడా ఒక రాయి వేసాదని ఒప్పుకోనని చెప్పా. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ డిసిప్లిన్ ఉంటారు ఎప్పుడు కూడా. నాకు చట్టం తెలుసు కాబట్టి చెబుతున్నా. ఎవరు తాగేవాళ్ళు కానీ అల్లరి చేసేవాళ్ళు ఎప్పుడు ఉండరు నా చుట్టుపక్కల. 2011లో మీరు చూసుకుని రికార్డు చూసుకోండి. మంగళగిరిలో పెద్ద ఎత్తున ఇదే కాపు రిజర్వేషన్ కోసం దీక్ష చేశా, సమర దీక్ష అని. ఒక్క లారీ కూడా పగిలితో ఊరుకుని చెప్పాను. మరి కాబట్టి మా మనస్తత్వం అది. అట్లాగే పద్మనాభం గారు కూడా ఆయన ఎన్నో దీక్షలు చేశారు. ఈ వయసులో మరి ఆయన జాతి కోసం వచ్చారు. ఆయన సపోర్ట్గా మేము వచ్చాం కాబట్టి హ్యాపీగా స్వీకరిస్తాం. ఈ పోలీసులు ఏమడిగినా కానీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకళ్ళు అరెస్ట్ చేసినా కానీ దానికి సిద్ధమే. ఆధారాలు చూపి అరెస్ట్ చేయండి. అంతేగాని ఇప్పటికే అందరూ డిపార్ట్మెంట్ మీద ఒక నమ్మకం కూలిపోతున్నారు. ఎందుకంటే లేనిపోయిన నంబర్ పిలిపిస్తున్నారని. కాబట్టి దయవుంచి పోలీస్ శాఖ అందరూ కూడా
మరొకసారి విజ్ఞప్తి చేస్తాను. బయట అనవసరంగా మా వాళ్ళు ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే ఇప్పటికే అందరూ కూడా కుమిలిపోతున్నారు లోపల. ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకురావడం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు యువసేన మిమ్మల్ని అభిమానించే ఎంఎస్ఆర్ అభిమానులు ఏ రకంగా అర్థం చేసుకుంటే ఈరోజు మన ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇది సామాన్యుల కోసం పనిచేస్తుంది. ఉన్నట్టుగా ధైర్యంగా మనం చెబుతున్నాం. అయితే ఏంటంటే కొంతమంది మింగుడు పడక ఇదేదో వ్యతిరేకమో ప్రభుత్వ వ్యతిరేకమో అనుకుంటున్నారు. కానీ కాదు, నేను ఒక సామాన్యుడిగా పుట్టాను. ఒక సామాన్య పోలీస్ కానిస్టేబుల్స్ గురించి, అలాగే క్లాస్ 4 ఎంప్లాయీస్ గురించి, వాళ్ళ జరుగుతున్న పోస్టింగ్ లో జరుగుతున్న అవినీతి గురించి ప్రశ్నించాం అనేక సార్లు. మరి వాళ్ళు వచ్చి మాకు చెప్పుకున్నారు బాధలు. సార్ మేము ఒక కాపు జాతి కాదు, ఈరోజు దళితులు, ముఖ్యంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి సంబంధించిన నాయకులు, మరి ఈరోజు వాళ్ళందరూ స్టేట్ రాష్ట్ర అధ్యక్షుడు, మరి ఈరోజు మన కిషోర్ మాదిగ కూడా మరి వచ్చాయంటే అర్థం చేసుకుంటాం. ఒకసారి ఒక కాపు జాతి సమస్య కాదు ఇది. ఎందుకు జరుగుతున్న అన్యాయానికి అందరూ కూడా మద్దతు పడుతున్నారు. అలాగే బ్రాహ్మణులు, క్రైస్తవులు అందరూ కూడా మద్దతు పడుతున్నారు. కాబట్టి ఇది సామాన్యుడి ఛానల్గా భావించండి. ఇవాళ నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా మా స్టాఫ్ అంతా సిద్ధంగా ఉన్నారు. సామాన్యులందరూ కూడా ఛానల్ నడుపుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఛానల్ నడపడం కోసం సామాన్యులందరూ మనిషికి ఒక 1000 రూపాయలు 500 వేసుకొని మీ అందరూ సిద్ధంగా ఉన్నామని కొన్ని లక్షల మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు నన్ను అరెస్ట్ చేసిన ఈ యొక్క నీతి నిజాయితీతో వచ్చి ఛానల్ మాత్రం ఆపలేరని తెలియదు. థ్యాంక్ యూ. చెప్పినటువంటి విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సామాన్య చేతిలో సామాజిక అవసరంగా నెంబర్ 1 చేస్తున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా విశదీకరించి సమాధానం చెప్పడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. కెమెరా పర్సన్ బాబితో వంశీ, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి.